గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అంకెల గారిడి చేస్తున్నారు, మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. జూబ్లీ హిల్స్ లో టెలివిజన్ పరిశ్రమ ప్రథమ నివేదన సభ. టీఆర్ఎస్ అన్ని రంగాలను ప్రోత్సహిస్తుందన్న మంత్రి ఈటెల. నేడు ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పయనం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్టీ పెద్దలతో భేటీ. చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి పెద్దిరెడ్డి విచారం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. నిర్మల్ జిల్లాలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్న విఠల్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు కలిసి స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిందని చెప్పారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు. చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీకి మంచి ఫలితాలు ఇచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల రెండో దశలోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల జయభేరి మోగించారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు మొదటి దశ అయిపోయింది. రెండో దశ కూడా నిర్ణయం అయింది. మూడో దశలో ఆరంభం. మూడో దశలో ఉన్నాం. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 3244 పంచాయతీ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి 2637, అది టీడీపీకి 598. మా పార్టీ రెబల్స్ అలాగే మిగతా పార్టీల నుంచి ఎన్నుకున్న వాళ్ళు మిగతా 99 మంది అయ్యారనేది గత ఎన్నికలు జరిగిన తర్వాత మేము పెట్టిన ప్రస్తావన ద్వారా చెప్పాము. దానికి సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఎంతమంది గెలిచారు, ఏం గెలిచారు, ఫోటోలతో సహా అవి ప్రకటించడం కూడా జరిగింది. మా పార్టీ సాధనతో గెలిచారనే అంశాన్ని ఉదయం అయినప్పటికీ పూర్తి వచ్చింది. దీంట్లో ఉండో రెండో అటు ఇటో ఉంటే ఉండొచ్చు. ఇంకో 4-5 ఇంకా 108లో మాకు ఒక 10, 20, 30 కలవచ్చు. లేదు 536లో ఒకటో రెండో వాళ్ళకి అందులో కలిసి కలవచ్చు. అంతేగాని అది పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఇది వాస్తవమైన లెక్కలు. సరే పొందుకుంటున్నామని ఊరికే మోసం చేయడానికి వాళ్ళ ఆత్మహత్యలు తీసుకుంటే మేమేం చేయలేము. కానీ మా బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019లో ఏ విధమైన తీర్పునిచ్చారో, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించారో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా తాలూకు ఆలోచనలు, మా కోరికలు, మా సంక్షేమం మా కొంత స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో కలిశారో, ఈ 18-20 కాలంలోనూ ఆ కార్యక్రమాలు చేశాం. అవన్నీ ఆ ఫలాన్ని ప్రజలకు అందించాం. గ్రామీణ ప్రాంతాలందరూ కూడా పార్టీ సానుకూలని మన గ్రామాల అభివృద్ధి కోసం పూజ్య బాపూజీ కళ్ళ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాలకు తీసుకొచ్చి ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్న ఆ ప్రజానీకం గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. పార్టీ తరఫున ప్రధానికానికి కూడా మరొకసారి ఏదైతే మీరు ఈ పార్టీ పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చూపెట్టిన ఈ ఆదరణ, ఈ ప్రేమ
ఈ విజయం ఏదుందో దానికి ప్రతిగా ఇంకా ఎంతో బాధ్యతతో ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి అనే ధ్యేయంగా రాబోయే కాలంలో మా ప్రభుత్వం మా పార్టీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి గారి మాటగా ఈ ప్రభుత్వం మాటగా మా మాటగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రంగాలను సమానంగా ప్రోత్సహిస్తున్నామని తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలుగు టెలివిజన్ వర్కర్స్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన టెలివిజన్ పరిశ్రమ ప్రథమ నివేదన సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ టెలివిజన్ పరిశ్రమ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఫెడరేషన్ అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్, ప్రసాదరావు, వ్యాపారవేత్త విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి ఇల్లు లేవు, జీవిత బీమా, ఆరోగ్యం చేయకపోతే ఆరోగ్య నాథుడు, పిల్లలకు మంచి చదువు, ఎదిగే పిల్లలకు సరైన పెళ్లి, ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కార్మికుడి కంచి ఆ కుటుంబంలో అన్నది. మన టెలివిజన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులను, టెక్నీషియన్లు, నటీనటుల్ని కదిలిస్తే వేలాది డైలీ సీరియల్స్ కథలు బయట వస్తాయి. కానీ ఎవరో ఒకరు వస్తారని, ఏదో ఒకటి చేస్తారని, జారుతున్న కన్నీళ్లని తుడుస్తారని, ఆప్తుడిలా ఆదుకుంటారని ఎదురు చూస్తోంది మా టెలివిజన్ పరిశ్రమ. ఆ ఒక్కడు కోట్లాది జన హృదయాలు తెలంగాణ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని సమస్త తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఆశిస్తోంది. అన్నలా ఆదుకుంటాడని, అమ్మలా హత్తుకుంటాడని, నాన్నలా సేద తీరుస్తాడని, అక్కలా ఓదారుస్తాడని ఆ ఆప్తవాకుడు సీఎం కేసీఆర్ గారి పిలుపు కోసం ఎదురు చూస్తోంది తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. కార్మికులారా మీరు భయపడకండి, సాంకేతిక నిపుణులారా మీరు ధైర్యంగా ఉండండి, నటీనటులారా మన కోసం ఉదయించే సూర్యుడి కోసం ఎదురు చూడండి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆరోగ్యశ్రీ కార్డులు మీకు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డులు మీకు లేవంటున్నారు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీలాంటి పేదోళ్ళు ఇక్కడో 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు మురికి కూపాలలో కిరాయికి ఉండాలని చెప్పి భావించదు తెలంగాణ ప్రభుత్వం. ఈ రంగంలో పనిచేస్తారా, వాళ్ళు వ్యవసాయంలో పనిచేస్తారా, వాళ్ళు సినిమా రంగంలో పనిచేస్తారా మాకు సంబంధం ఉండదు. వాళ్ళు పేదోళ్ళ కాదని మాత్రమే సంబంధం ఉంటుంది. ఆ పేదోళ్ళ దాంట్లో మీరు కూడా ఉన్నప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ దాంట్లో కూడా మేము తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తామని ఇవాళ మీ టీవీ నగర్ ఆ ప్రతిపాదన అయితే ఉందో దాన్ని కూడా నివేదించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, మీకు తోడుగా ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ. అది 2004-2006 మధ్యకాలం. చలనచిత్ర శాఖ మంత్రి గారు సత్యనారాయణరావు గారు టీవీ కళాకారులకి తప్పకుండా టీవీ నగర్ ఉండాలని చెప్పని సూచిస్తే ఆయన ప్రకటించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు టీవీ నగర్ అలా కలగానే నిలిచిపోయింది. బహుశా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ టీవీ నగర్ని నిర్మించడానికి కావచ్చు, తప్పకుండా ప్రభుత్వం టీవీ నగర్ను ఏర్పరచాల్సినటువంటి బాధ్యత ఉందని తెలపడానికే నేను ఈ వేదిక మీద ఉన్నాను. మీరు అనుకో కుటుంబ పార్టీలకు స్వస్తి పలకడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ నేత సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలకు వైసీపీ రంగులేస్తుందని గొప్పగా చెప్పుకొచ్చున్నారు, మండిపడుతున్నారు. గురిజాల మెడికల్ కాలేజీకి 50 కోట్లు ఇచ్చేది కేంద్రమేనని తెలిపారు. పల్నాడులో అరాచక పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. బలవంతపు విజయాలకు విలువ లేదని సోము వీర్రాజు చెప్పారు. కాగా నేడు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, తిరుపతి ఉప ఎన్నికపై చర్చించనున్నారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్వభావాన్ని రాష్ట్రంలో మార్చాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను మనం గమనించినట్లయితే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉండాలనేటువంటి కోణంలో ఆలోచించేటువంటి నాయకత్వం గారు చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ పూర్తిగా కొరవడేది. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామి అయినటువంటి రాష్ట్రం, మేధో సంపద ఉన్నటువంటి రాష్ట్రం, 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. అలానే మనకి వాజ్పేయి గారు ఉండగానే 1000 కిలోమీటర్ల యొక్క 4 వేస్ ని ఇప్పుడు 6 వేస్ గా మారుస్తున్నటువంటి రాష్ట్రం. ఈ యొక్క రాష్ట్రంలో మీ యొక్క గుంటూరు జిల్లాలోనే సముద్ర తీర ప్రాంతం ఉంది. ఒక్క బెర్త్ కూడా కట్టలేనటువంటి రాష్ట్రం. ఈ యొక్క రాష్ట్రంలో మత్స్య సంపద ఉంది. ఈ రాష్ట్రంలో మత్స్య కార్మికులు ఉన్నారు. కానీ వారి చేపలను ఇక్కడి నుంచి ఎక్కువ రేటుకు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఒక్క బెర్త్ కూడా నిర్మించలేనటువంటి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశ ప్రభుత్వం 4 బెర్తల్ని ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫిషర్మ్యాన్ యొక్క శాఖ యొక్క బడ్జెట్ మొన్నటిదాకా మంత్రిగా ఉండి ఇప్పుడు రాజ్యసభ సభ్యులైనటువంటి ఈ యొక్క శాఖ యొక్క బడ్జెట్ 30 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ప్రకటించారు 10,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో మత్స్యశాఖని పోర్టుల్ని అభివృద్ధి చేస్తానని. హాస్యాస్పదం. ఈ 4 బెర్తలు కూడా కేంద్రం సహాయం చేస్తుంది. 4 బెర్తలకి సబ్సిడీ ఇస్తుంది. 4 బెర్తలకి నబార్డు ద్వారా వడ్డీకి అప్పిస్తుంది. 4 బెర్తలకి నబార్డు ద్వారా అప్పించిన దాంట్లో వడ్డీని కూడా కేంద్రం భరిస్తుంది. ఈ విధంగా అభివృద్ధిలో ముఖ్యమైనటువంటి కోణాలు ఈ 2 ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఒక్క పోర్టు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కట్టలేదు. ఈ 2 ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఒక్క పోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ లో కట్టడానికి ఆయన ప్రయత్నం చేయలేదు, ఈయన ప్రయత్నం చేయడం లేదు. అంటే ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి అగ్రగామిగా ఉన్నటువంటి ఆలోచన ఒక 4-3 పోర్టులు కట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో. 4-3 పోర్టులు కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోతాయి. చైనాలో రాజధాని ఏదంటే బీజింగ్, కానీ షాంఘైని డెవలప్ చేశారు చైనా. షాంఘైని ఎందుకు డెవలప్ చేశారంటే అక్కడ పోర్టు కట్టారు, అక్కడ సముద్రం ఉంది. అంటే సముద్రానికి అంత ప్రాముఖ్యతలు ఇస్తాయి అభివృద్ధి చెందినటువంటి దేశాలు. రాజకీయ స్వరూప స్వభావాన్ని రాష్ట్రంలో మార్చాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ జనసేన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై మంత్రి దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన 14 మంది కుటుంబాలకు 2 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని చెప్పారు. గాయపడిన వారికి 1 లక్ష చొప్పున అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. 4 గాయపడ్డారని వారికి ప్రభుత్వ పరంగా సాయాన్ని అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గాయపడిన వారికి కూడా వారికి 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేస్తానని చెప్పి మనవి చేస్తాం. ఇది చాలా దురదృష్టకరం. అందరూ పేద కుటుంబాలకు సంబంధించిన వారు. మనమైతే ప్రభుత్వం ఎప్పుడు కూడా యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి డబ్బులు ఇచ్చే ఆనవాయితీ లేదు. కాకపోతే మైనారిటీ కుటుంబాల్లో చాలా పేదవారు కాబట్టి వారికి ప్రభుత్వం ఇతోధికంగా మనం ఏదో ఒకటి సాయం చేయాలనే విధంగా చనిపోయిన వారికి
2 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఈ 18 మందికి కూడా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అంటే వాళ్ళకు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం అని చెప్పి 4 విడతల్లో తప్పనిసరిగా 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఏకపక్షంగా నిలవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 20 నెలల్లో చేసిన సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు రాష్ట్ర ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా కుప్పంలో కూడా పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా కేవలం పేదరికాన్ని, వారి అర్హతను పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా గ్రామ వాలంటీర్లే వెళ్ళి ప్రతి పథకాన్ని కూడా అందించారు. కాబట్టి అది ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కనువిప్పుగా వల్ల 600 పేజీలు, 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చిన చంద్రబాబు ఈరోజు నైతికంగా ఆయన చాలా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఆయన మీద నమ్మకము, అభిమానంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా ఉన్నారు. పార్టీ పరంగా ఎన్నికలు జరగకపోయినా పార్టీకి సంబంధించిన మద్దతుదారులను, పార్టీకి సంబంధించిన నాయకులను వారి వారి గ్రామాలలో వారు సర్పంచులుగా చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఏకగ్రీవమైన పంచాయతీలన్నిటికీ కూడా పారితోషికం ఏదైతే ప్రభుత్వం ఒక యాక్ట్ చేసి ప్రకటించిందో అవన్నీ కూడా ఆ పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేసుకునే విధంగా ఎన్నికలైన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయన మీద నమ్మకము, అభిమానంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా ఉన్నారు. పార్టీ పరంగా ఎన్నికలు జరగకపోయినా పార్టీకి సంబంధించిన మద్దతుదారులు. రైతుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మూదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా తానూర్ గ్రామంలో తానూర్ క్లస్టర్ రైతు వేదికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాలు, రైతు బంధు, రైతు బీమా, నిరంతరం విద్యుత్ సౌకర్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అనంతరం తానూర్ సర్పంచ్ తాడేవారు విఠల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పూలమాల వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. थोड़ा नीचे करो महादेवाय शिवाय कर्पूर महालक्ष्मी మరి ఆ స్థాయిలో ఎటువంటి పంట పడుతుంది రైతులు కూర్చోవడానికి ఇక్కడ రైతు బంధు అధ్యక్షులకు ఒకరు, రైతు ఏవో ఒకరు. మరి ఇప్పుడు మొన్ననే సీఎం గారు కూడా వీళ్ళకి ఆఫీసర్స్ మీటింగ్ పెట్టి అక్కడ ఫర్నిచర్ పంపించాల, ఆన్లైన్ సిస్టమ్ 125 చైర్స్, కుర్చీలు, మరి
రైతుల గురించి కూర్చోవడానికి ఆఫీస్ టేబుల్స్, తర్వాత ఇంకా కొన్ని రోజులకు కంప్యూటర్స్ కూడా రాబోతున్నాయి. దాంట్లో కొత్త కొత్త పరిజ్ఞానం, సైంటిఫిక్ మెథడ్ దాంట్లో విషయంలో అన్ని మనకు క్వశ్చన్స్ అడిగితే రైతులు అడిగిన దానికి సమాధానం చెప్పడం, మరి ఇక్కడ ఏ మార్కెట్లో ఎంత రేట్ ఉన్నది దాని గురించి తెలపడం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పురవీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మార్కండేయ జయంతి నాడు ఉత్సవమూర్తులు ఊరేగింపులో గ్రామం నుండి దుష్టశక్తులు దూరం అవుతాయని ప్రజల నమ్మకం. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు గూడూరు భరత్, అయ్యప్ప స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు రాజు గురుస్వామి, పద్మశాలి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉషా దయాకర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట లేని వాళ్ళు, కుటుంబానికి అక్కర్రాని వాళ్ళు మరి అన్ని ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు కాబట్టి లేనిపోని అన్ని ప్రచారాలు చేస్తారు. అవి నమ్మవద్దు. వాస్తవాలు మీ అందరికీ తెలుసు. ఎంత అభివృద్ధి జరిగిందో మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అవన్నీ కూడా మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మరి ఒక్క సీటు గెలవగానే వాళ్ళంతా ఎగిరెగిరి పడుతున్నారు. మనం కూడా, మన పార్టీ కూడా తప్పు చేసిందని నేను అనుకుంటున్నా. మనం ఎట్లాగో గెలుస్తామని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. అందుకే రాజకీయాలు తెలిసినాయి. మరి గెలిచిన దగ్గర నుంచి ఏమేమి చేసినారు, ఇంకా ఏం చేయలేదు, చేసిన 100 పనులు వదిలిపెట్టి చేయని 2-3 పనులు ముందు పెట్టి మరి పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని మరి ప్రతిపక్షం వాళ్ళు చెప్తా ఉంటారు. ఇవాళ రేపు రాజకీయాలు తెలియని వాళ్ళు లేరు. అబద్ధాలు నమ్మకండి. మరి వాటిని తిప్పికొట్టండి. తిప్పికొడితేనే పార్టీకి పునాదులు మీరు కాబట్టి మరి తిరిగి మనం జవాబు చెప్తేనే వాళ్ళు తోక ముడుచుకొని పోతారు తప్ప వాళ్ళ అన్నయ్య ఎవరు కూడా మనం సమాధానం చెప్పకపోయేసరికి మరి నిజమే. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ రైతు బీమాపై బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. రైతులకు బీమా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు మద్దల ఉషన్న తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే ఉంటారో విశ్వాసంగా జంతువు కాబట్టి దాన్ని పోల్చిండు. తనకు తెలంగాణను కానీ అపార్థం చేసుకొని మాట్లాడు చాలా విరుద్ధం అనిపిస్తున్నది. మరి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అది గౌరవ బీజేపీ అధ్యక్షుడికి కంటికి కనబడతలేదు. మరి ఈరోజు ఆదిలాబాద్లో ఎంతో అభివృద్ధి జరిగింది, కానీ తన కంటికి మాత్రం కనబడతలేదు.
మరి ఏదైతే రైతులను ఉద్దేశించి ఫసల్ బీమా చెప్పడం జరిగింది. మరి ఫసల్ బీమా మరి కేంద్ర ప్రభుత్వం కట్టిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి కూడా సుముఖంగా ఉన్నది. ఒకవేళ కట్టకుంటే కూడా మా గౌరవ శాసనసభ్యులు గారు వెళ్ళిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా తను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మీరు మాట్లాడినటువంటి మాట ఫసల్ బీమా ఏదైతే మీరు ముందు కట్టండి, మీరు కట్టిన తర్వాత మా దగ్గరికి వస్తే నేను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీరు కట్టించడానికి కూడా మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ మాటలకు ఒక మాటకు పొందడం లేదు. మీరు ఉన్నటువంటి రాష్ట్రాలలో మేము భారత తెలంగాణలో ఉన్నటువంటి స్కీములు మాత్రం మీ దగ్గర మాత్రం లేవు. మీరు స్వామినాథన్ కమిటీని మీరు ఏదైతే ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టినో మీరు ఫస్ట్ అది అమలు చేయండి. మరి ఇలా 60 రోజులు చలి అనక ఇంత చల్లటి చలి -డిగ్రీలలో ఇలా ఢిల్లీలో ఇలా ధర్నా చేస్తున్నారు రైతులు 60 రోజులు. ఇలా మీరు రైతులకు మీరు పల్లెలకు వెళ్ళి ముఖాలు లేక ఈ యొక్క ఫసల్ బీమాను పట్టుకొని ధాన్యం పట్టుకొని కొనాకుందలు పట్టుకొని ఊలాడినట్టు ఈ గౌరవ బీజేపీ అధ్యక్షులు ఊలాడుతున్నారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే మరి ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే తెలంగాణలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ అట్లా చెప్పుకుంటా పోతే ఇలా 24 గంటల కరెంటు కానీ ఇలా మీరు అన్నింటినీ కూడా ఏ రాష్ట్రం మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మీరు ఇవన్నీ ఏమి ఇయ్యరు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇయ్యరు, 2016 పెన్షన్ ఇయ్యరు, 3016 పెన్షన్ ఇయ్యరు. ఏదో మీరు చెయ్యండి అని పట్టుకొని ఫసల్ బీమా ఏదో ఒకటి నీకు నాటకం ఒకటి ఆడాలన్న ఉద్దేశంతో నువ్వు ఒక తెర మీదకి రావాలన్న ఉద్దేశంతో నువ్వు ఇలా గౌరవ ఎమ్మెల్యే గారిని టెస్టేషన్లో పట్టడం చెప్తున్నావు. గౌరవ ఎమ్మెల్యే టెస్టేషన్లో ఎప్పుడు కూడా తను వాడు ఎందుకొనగానంటే 4 సార్లు గెలిచాడు. నీతో 16,000 గెలిస్తే ఇక లాస్ట్కు 26,000 జనం ఇలా ఓట్లేసింది. కాబట్టి ఆ జనం చూసి నిన్ను చూసినటువంటి జనం ఏదైతే తెలంగాణ సభ్యత్వ కార్యక్రమానికి వచ్చినటువంటి జనం చూసి నీకు కళ్ళు చెమ్మగిలిపోయింది. ఈ కళ్ళు ఇంతకాలం జనం ఎక్కడి నుంచి వచ్చింది తండోపతండాలి తెలంగాణ సభ్యత్వం కొరకు తీసుకోవడానికి అంత జనం వచ్చింది. కాబట్టి ఆయన డిప్రెషన్లో పడ్డాడు. చేపకు గౌరవ ఎమ్మెల్యే డిప్రెషన్లో పడుతున్నాడు. కానిపోయిన మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అంకెల గారిడీ చేస్తున్నారు, మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. జూబ్లీహిల్స్ లో టెలివిజన్ పరిశ్రమ ప్రథమ నివేదన సభ, టీఆర్ఎస్ అన్ని రంగాలను ప్రోత్సహిస్తుందన్న మంత్రి ఈటెల. నేడు ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పయనం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్టీ పెద్దలతో భేటీ. చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి పెద్దిరెడ్డి విచారం, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. నిర్మల్ జిల్లాలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే, రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్న విఠల్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.